ఈ వీడియో మొదలయ్యే ముందు ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి. మీ అమ్మ మొఖం గుర్తు చేసుకోండి. మీ నాన్న గొంతు గుర్తు చేసుకోండి. మీ భార్య నవ్వు గుర్తు చేసుకోండి. లేదా మీ బిడ్డ కళ్లలోని వెలుగు గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఊహించండి, వాళ్లను మీరు చివరిసారి చూశారని. ఫిబ్రవరి 14 ప్రపంచం ప్రేమను జరుపుకుంటున్న రోజు. కాని అదే రోజు భారతదేశం 40 గుండెలను సమాధి చేసింది. ఒక తల్లి ఇంకా ఫోన్ దగ్గరే కూర్చుంది. ఒక భార్య ఇంకా చివరి మెసేజ్ స్క్రీన్షాట్ చూస్తోంది. ఒక చిన్నారి ఇంకా తలుపు తెరిచి ఎదురుచూస్తోంది. వాళ్లకు తెలియదు, ఇక ఆ తలుపు తెరుచుకోదని. జమ్మూ శ్రీనగర్ హైవే, 78 వాహనాలు, వేల కలలు. ఎవరో అంటున్నారు, ఈసారి బిడ్డ పుట్టినరోజు ఇంట్లోనే. ఎవరో అంటున్నారు, ఈసారి అమ్మకి కొత్త చీర తీసుకెళ్తాను. ఎవరో అంటున్నారు, ఇంకొద్ది రోజుల్లో ఇంటికి వస్తాను. అప్పుడే ఎదురుగా ఒక కారు, వేగంగా, చాలా వేగంగా. ఆ కారులో మనిషి కాదు, మృత్యువు. 350 కిలోల ఆర్డీఎక్స్. ఒక్క సెకండ్లో 40 ప్రాణాలు. ఆ శబ్దం కేవలం బాంబు కాదు, 40 ఇళ్లలో దీపాలు ఆరిపోయిన శబ్దం. ద 40, నాట్ నంబర్స్, నాట్ నేమ్స్. వాళ్ళు సంఖ్యలు కాదు, వాళ్ళు లిస్టు కాదు, వాళ్ళు మనమే. ఎవరో తన కూతురికి బొమ్మకొని వస్తున్నాడు. ఎవరో తన తల్లికి మందులు తెచ్చుకోవాలని ప్లాన్ చేశాడు. ఎవరో తన భార్యకు ఆశ్చర్యం ఇవ్వాలని అనుకున్నాడు. వాళ్ళు హీరోలు కాదు, కాని వాళ్ల మరణమే మనకు హీరోయిజం అంటే ఏమిటో నేర్పింది. మీ త్యాగం అమరం, కాని మీ గైర్హాజరు శాశ్వతం. ఆ రోజు దేశం ఏడవలేదు, దేశం మూగబోయింది. శవపేటికలు గ్రామాలకు చేరుకున్నప్పుడు ప్రజలు పూలు వేయలేదు, వాళ్ల గుండెలు వేశారు. ఒక తండ్రి అన్నాడు, నా కొడుకు చనిపోయాడు కాదు, దేశం కోసం జీవించాడు. అది ఏడుపు కాదు, అది భారతీయుడి ధైర్యం. పుల్వామా తరువాత భారత్ వెంటనే దాడి చెయ్యలేదు. భారత్ ముందుగా 40 ఏళ్లను చూసింది. తల్లి చేతిలో ఇంకా కొడుకు ఫోటో, భార్య చేతిలో ఇంకా భర్త షర్ట్, పిల్ల చేతిలో ఇంకా నాన్న బొమ్మ. ఆ ఇళ్లలో ఏకంగా ఒక్క ప్రశ్న మాత్రమే ఉంది, మా వాళ్లు తిరిగిరారు, మరి వాళ్లను చంపినవాళ్లు? అక్కడే భారత్ నిర్ణయం తీసుకుంది, ఇది కేవలం దాడి కాదు, ఇది న్యాయం. భారత్ ఆ రోజు అరవలేదు, శాపనార్థాలు పెట్టలేదు, ట్విట్టర్లో కోపం చూపించలేదు. భారత్ చేసింది ఒక్కటే, నిశ్శబ్దంగా ప్లాన్ చేసింది. ఎందుకంటే కోపంతో కొడితే శబ్దం వస్తుంది, న్యాయంతో కొడితే చరిత్ర మారుతుంది. ఫిబ్రవరి 26 రాత్రి 3 గంటలు. దేశం మొత్తం నిద్రలో ఉంది. కాని 40 కుటుంబాలు మాత్రం ఇంకా నిద్రలోకి వెళ్లలేకపోతున్నాయి. అదే సమయంలో ఆకాశంలో భారత యుద్ధ విమానాలు. ఒక్కో విమానం ఒక్కో కుటుంబ కన్నీటిలా, ఒక్కో బాంబు ఒక్కో తల్లి శాపంలా. అది కేవలం ఎయిర్ స్ట్రైక్ కాదు, అది ఒక ప్రశ్నకి సమాధానం. మా వాళ్ల రక్తం వృధా కాదు. బాలాకోట్లో బాంబులు పడినప్పుడు చనిపోయింది ఉగ్రవాదులు మాత్రమే కాదు, వాళ్లతో పాటు వాళ్ల అహంకారం కూడా చనిపోయింది. భారత్ వాళ్లను చంపింది కాదు, భారత్ వాళ్లకు మరణం అంటే ఏమిటో మొదటిసారి చూపించింది. ఎందుకంటే ఈ దాడి వెనక రాజకీయాలు లేవు, ఎలక్షన్లు లేవు, ప్రసంగాలు లేవు. ఈ దాడి వెనక ఉన్నది ఒక్కటే, 40 ఇళ్లలో ఆరిపోయిన దీపాలు. ఆ రోజు భారత్ ప్రపంచానికి చెప్పింది ఒక్క మాట, మేము శాంతిని ప్రేమిస్తాం, కాని మా వాళ్ల రక్తం తాకితే మేము యుద్ధమే మాట్లాడతాం. ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అక్కడ ఎవరో మీకోసం నిలబడి ఉన్నారు. వర్షంలో, మంచులో, బుల్లెట్ల మధ్యలో. మనం పండుగలు చేసుకుంటే వాళ్లు తమ పండుగలు త్యాగం చేస్తున్నారు. మనం నిద్రపోతే వాళ్లు మన కలల్ని కాపాడుతున్నారు. వాళ్లు చనిపోలేదు, వాళ్లు మన ఊపిరిలో కలిసిపోయారు. మీరు ఈరోజు మీ అమ్మకి కాల్ చేస్తే ఆ 40 తల్లుల్లో ఒక్కరు కూడా కాల్ తీసుకోలేరు. మీరు మీ భార్యను చూసి నవ్వితే ఆ 40 భార్యల్లో ఒక్కరికి కూడా ఆ అవకాశం లేదు. మీరు మీ నాన్నని పిలిస్తే
ఆ 40 పిల్లల్లో ఎవరికీ సమాధానం రాదు. అందుకే వాళ్లను ఏడుపుతో కాదు, గర్వంతో గుర్తు చేసుకుందాం. మనం బ్రతికున్నాం, ఎందుకంటే వాళ్ళు చనిపోయారు. దేశం మొదట, మిగతావన్నీ తరువాత. జై హింద్. జోహార్ అమరవీరులకు.